నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్నామైతే ఇక్కడ కేవలం ₹1కే మధ్యాహ్న భోజనం అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతున్నారు. దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో ముందు నాకు మెయిన్ డౌట్ ఏంటంటే ఇట్లా వర్కౌట్ అవుతుందన్న మీరు చాలా మందికి కూడా ఏంటంటే దాదాపు నేను ఇప్పుడు చూసినంత వరకు అయితే ఒక 50 మంది పైగా వచ్చారు ఇప్పుడు నేను వచ్చినటువంటి టైంలో. సో మీరు కేవలం ₹1కే భోజనం అందజేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే ఉందో అది ₹5 భోజనం పెట్టింది. అది కొన్ని చోట్ల విఫలమైంది, కొన్ని చోట్ల వర్కౌట్ అయిందని చెప్పి అంటున్నారు. సో మీకు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ₹1కి అసలు ఏమీ రావట్లేదు, వీళ్ళు మాత్రం అన్నీ చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో మీరు ఏం చెప్తారన్న, ముఖ్యంగా మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది, అట్లాగే మీకు ఫండ్స్ అవ్వచ్చు అవన్నీ కూడా ఎట్లా వర్కౌట్ అవుతున్నాయి అన్న? సార్, అన్ని స్వచ్ఛంద సేవలు పనిచేస్తున్న అన్నిటికీ ఫండ్స్ రావు. అవును, ఓకేనా? ఎట్లా వర్కౌట్ అవుతుందంటే వర్కౌట్ గురించి ఆలోచించి పనిలో దిగరు. ఫస్ట్ పనిలో దిగుతారు, తర్వాత వర్కౌట్ గురించి ఆలోచిస్తారు. ముందే వర్కౌట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తే ఇక వర్కౌటే కాదు. ఎన్జిఓలు భారతదేశంలో ఉన్న ఎన్జిఓలు అందరూ పనిచేయరు. ఇక అర్థమవుతుందా? ఫస్ట్ దిగాల, తర్వాత ఏదన్నా చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో మీరు రోజుకి దాదాపుగా ఎన్ని మీల్స్ అందిస్తుంటారన్న? దాదాపు 250 నుంచి 300 మీల్స్ అవుతాయి డైలీ. రోజుకి 100-150 బ్రేక్ఫాస్ట్ అవుతాయి. బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందా? బ్రేక్ఫాస్ట్లో ఏమేమి పెడతారు? ₹1 చాయ్, ₹1 ఉప్మా డైలీ. ఇప్పుడు ఈ రైస్ అనేది, ఈ టిఫిన్ ఇవన్నీ కూడా ₹1కే పెట్టాలని అసలు ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఎన్నో సంస్థలు, ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్నదానం చేయాలని చేస్తుంటాయి. వాళ్ళ ఉద్దేశం మంచిది, మేము కూడా చేద్దామని చేసినాం మేము కూడా. సో మాకు కొన్ని ఇబ్బందులు ఎదురైన దాన్ని బట్టి ఆలోచించి ఈ కరుణా కిచెన్ అని మొదలుపెట్టినాం. అట్లా ఇబ్బందులు అంటే ఇప్పుడు మాకు డైలీ పేపర్ ప్లేట్ కొనాలా, మళ్ళీ మా ఆర్గనైజేషన్లో అన్నం పెట్టిన తర్వాత వెనకాల ఇస్రాకులు తీసేది తెలియదు మాకు. ఆ వెనకాల తీయకపోతే ఊరుకుంటారా మున్సిపాలిటీ వాళ్ళు? సో అట్లా ఇబ్బందులు ఉండకుండా నీట్గా ఉండడం. సో నేను ఇక్కడ బయట ఉన్న పరిసరాలు మొత్తం, బయట ఉన్న ప్లేస్ అంతా నేను చూసినా కూడా ఎక్కడ కూడా కనీసం ఈగలు కానీ, దోమలు కానీ, లేకుంటే తిన్న ఫుడ్ బయట పడేయడం కానీ ఏది లేదు. చాలా నీట్గా ఉంది. ఎట్లా మెయింటైన్ చేస్తున్నారన్న ఇదంతా? సార్, నీట్గా అంటే ఇప్పుడు మనం స్టీల్ ప్లేట్లో ఇస్తున్నాం. వాళ్ళు ఇచ్చే ₹1 స్టీల్ ప్లేట్లో వేసి ఇస్తున్నాం. అంత మర్యాదగా ఇస్తున్నాం. చెంచా ఇస్తున్నాం. చేతులు కడుక్కోవడానికి నీళ్లు లేవు మా దగ్గర. ఓకేనా? నీళ్లు పెట్టి అంత బురద చేయలేము. సో చాలా మర్యాదపూర్వకంగా మేము ₹1కి ఇస్తున్నాం అన్నమాట. వాళ్ళు ₹1కి ఇచ్చి వాళ్ళు రుబాబుగా అన్నం తీసుకొని తింటారు, అంతే. అట్లా. సో ఇప్పుడు మన దగ్గరకు వచ్చే జనాలకి ఏంటంటే, ఇప్పుడు ₹1 చెల్లించి ఒక భోజనం మాత్రమే, ఒక మీల్ మాత్రమే తీసుకోవచ్చా, లేదంటే వాళ్ళకి ఆకలి ఉన్నంత వరకు 2 లేదా 3 కూడా తినొచ్చా? సార్, చాలామంది ఏంటిదంటే ₹1 ఒక భోజనం తినగానే చాలా అనుకుంటారు. ఇప్పుడు 100 మంది లైన్లో నిలబడ్డారు అనుకో, అందులో ఒక 25 మంది మళ్ళీ ఒకసారి వచ్చి తింటారు. అంటే సరే అని మళ్ళీ వచ్చి ఇంకా కొంచెం తింటారు అనమాట. కమ్మగా ఉంటేనే తింటారు కదా, అట్లా మళ్ళీ వచ్చి తింటారు అట్లా. సో వాళ్ళ ఇష్టం. ₹1 కాబట్టి మళ్ళీ కొనుక్కుంటారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి తీసుకోవచ్చా అంటే తీసుకో అని తీసుకుంటారు అట్లా. ఓకే. సో ఎన్ని రోజులుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇది పెట్టి? 7 నెలల నుంచి కిచెన్ నడుస్తుంది. 7 months అయిపోయింది. ఒక ఆశ ₹1 భోజనం. ఇప్పుడు మీరు నేను కలిసి బయట దేశం పోయినాం అనుకో, అరే భయ్ కిదర్తో భీ ఖానా మిలే తో అచ్చా रहता భయ్ అంటాం మనం. నై మిల్ రా క్యా కరేంగే, కుచ్ తో భీ కర్నా పడతా అంటాం. ఎక్కడైతే చూసి ఆ ఫోటోలు చూసి ఆ మెనూ చూసి మనం లోపల పోతాం, తిన్నాక ఖాస్ నెయ్యి అంటాం. అట్లా ఆకలి ఉన్నోడు బాధ అట్లనే ఉంటుంది. ఊరుగాని ఊరికి వచ్చినప్పుడు, మధ్యాహ్నం ఆకలి అయినప్పుడు, ఇంటికి పోలేకుండా తిననప్పుడు, ఇట్లాంటిది ఏమైనా ఉంటే కొంచెం తినగలుగుతారు. అంటే అందరు ఎఫర్ట్ చేయలేరు. సో వాట్ ఎవర్ దే కెన్ ఎఫర్ట్ ఈజ్ మినిమం ₹1. ఎవ్రీవన్ కెన్ ఎఫర్ట్. సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్లేస్ ఏదైతే మీరు ఎంచుకున్నారో, చాలామంది కూడా ప్రయాణికులు వేరే ప్లేసెస్కి ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి బస్ స్టాండ్లో దిగి ఆకలితో చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. అట్లాగే ఏంటంటే బయట వర్క్ చేసేవాళ్ళు, ఆటో వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఇందాక నేను బయట మాట్లాడినప్పుడు ఏంటంటే ర్యాపిడో చేసేవాళ్ళు, ఆటో నడిపేవాళ్ళు, చాలా వివిధ వర్కర్స్ కూడా అందరూ ఏం చెప్తా ఉన్నారంటే, మాకు కరెక్ట్ ప్లేస్ ఉంది, స్టేషన్ దగ్గరలో, బస్ స్టాండ్ దగ్గరలో ఉండడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుందని చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి నేను మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే,
చాలామంది కూడా 1 రూపీకి భోజనం తిని వాళ్ళు మా కడుపు నింపారు ఈ రోజు వరకు, అన్నదాత సుఖీభవ అని అంటూ ఉంటారు సార్. మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది సార్? సార్ నా బాధ్యత నేను చేస్తున్నాను సార్, నా బాధ్యత నేను చేస్తున్నాను. నన్ను నమ్మి నా డోనర్స్ నాకు సహాయపడుతున్నారు. మేము కలిసి హైదరాబాద్ లాంటి పెద్ద నగరంలో, మహానగరంలో ఆకలిగా ఉన్న వారికి కొంచెమన్నా మేము పనికొచ్చేలాగా చేస్తున్నామనే తృప్తి అంతే. ఎందుకంటే మాకు ఎవరితో కాంపిటీషన్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ పెడతారు, ప్రైవేట్ ఎన్జిఓస్ పెడతారు, గాంధీ హాస్పిటల్ పెడతారు, చాలామంది చేస్తున్నారు. మేము కూడా అందులో ఒక చెయ్యను. సో మీరు రెగ్యులర్గా అంటే ఒక రోజు కూడా ఈ మధ్యాహ్న భోజనంలో రైస్ ఎన్ని కేజెస్ వరకు మీరు వండుతూ ఉంటారు? మధ్యాహ్నం 25 కిలోలు అవుతుంది రైస్, డైలీ 25 కిలోలు రైస్ అవుతుంది, 4 కిలోలు పప్పు అవుతుంది, ఇంకా వేరే వెజిటేబుల్స్, రసము, సాంబార్ అట్లా. ఇంకొకటి ఏంటంటే ఇది రోజుకు మీరు అంటే ఇప్పుడు బగారా రసం ఇవన్నీ పెడతా ఉన్నారు కదా, రోజు ఇదే పద్ధతిలో ఉంటుందా సార్, లేదంటే రెగ్యులర్గా మారుస్తూ ఉంటారా మీరు మెన్యూ ఏదైతే? కిచిడి కట్ట ఈరోజు ఉన్నది, కిచిడి కట్ట హైదరాబాద్లో ఫేమస్ అన్నమాట. కిచిడి కట్టతో పాటు కీమా ఉంటుంది, కానీ మేము వెజిటేరియన్ ఇస్తాం. అట్లా అన్నము, సాంబారు, నార్మల్ అన్నము, పుల్లటి పప్పు, ఖట్టి దాల్ చావల్ అంటారు దాన్ని, ఓకేనా, అదొకటి, పొంగల్ ఒకటి. సో ఇట్లా వేరే వేరేగా పెడతాం. ఒకరోజు టమాటా రైస్ పెడతాం అట్లా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉంటాయి సార్? బ్రేక్ఫాస్ట్లో టమాటా బాత్ ఉంటుంది, రాగి ముద్ద ఉంటుంది, తర్వాత ఉప్మా ఉంటుంది, తర్వాత పొంగల్ ఉంటుంది. రోజు మళ్ళీ చాయ్తో పాటు బిస్కెట్ ఇస్తాం. సో అయితే ఇది ఈ లంచ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇది ఒక ఐడియా అయితే, ఈ టీ బిస్కెట్ అనేది కూడా ఇంకొక ఐడియా సార్. దాన్ని కూడా మీరు ఎప్పుడైనా మాట్లాడాలన్నా కొట్లాడాలన్నా పहले చాయ్ పింగే చలో అంటారు, అయినా కదా, అరే క్యా రే తుమ్ మేరకు క్యా బోలా అంటే, అరే పहले చాయ్ పింగే చల్ రే భయ్, పहले బాద్ మే బాత్ కరేంగే అంటారు. అంటే చాయ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎవ్రీ వన్ లైఫ్లో. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద హోటళ్ళల్లో కొన్ని జాగాలల్లో ర్యాక్ పికర్స్ తాగలేరు చాయ్. చలికాలం ఏంటంటే కొంచెం ఉడుకునీళ్ళు తాగినా చాలని అనిపిస్తుంది. సో మాకేమనిపిస్తుంది, హైదరాబాద్లో అందరూ చాయ్, ఇరానీ చాయ్ అంటుంటారు కదా. సో చాయ్ కూడా పెడదాము. ఒక అందుకు వాళ్ళు ఇప్పుడు మా దగ్గర పొద్దున కూలి పని బయటలు వచ్చి ఆగి గటా తాగుతారు, ఊడ్చే వాళ్ళు వచ్చేస్తారు, తాగుతారు చాయ్, రిఫ్రెష్ మైండ్స్. క్యారే భయ్ ఆసే కైసా జానా అంటే 1 మినిట్ అప్పని చాయ్ పీకే బాత్ కరిగే అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే చాయ్ తాగితే ఐడియా వస్తుందా, అట్లా రిఫ్రెష్ అవుతుందా అని. అంటే చాయ్ ఎంత ప్లే చేస్తుంది కదా మేజర్ రోల్. సో దాన్ని 1 రూపీకి పెట్టినాం. పెడితే ఏమో మంచి ఐడియాలు రావచ్చేమో వాళ్ళకి అట్లా. సో ఏదైతే ఉందో కూడా ప్రతి ఒక్కటి కూడా జనాలకి ఉపయోగపడేలాగానే మీరు అన్నీ కూడా ఇవి స్టార్ట్ చేసి 7 నెలలుగా మీరు సక్సెస్ఫుల్గా మీరు రన్ చేస్తూ ఉన్నారు సార్. అండ్ దీని వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. సో మీరు అంటే ఒక స్టేజ్ వరకు వెళ్ళి ఇది మనకు వర్కౌట్ అవ్వదేమో, కొంచెం క్లోజ్ చేద్దాం అన్న ఐడియా వరకు ఎప్పుడైనా వెళ్ళారండి మీరు? సార్ నేను అట్లా అనుకున్నా, మధ్యలో ఎక్కడన్నా ఏమన్నా అయిపోతుందేమో, ఆగిపోతుందేమో, అట్లాంటి చాలా టెన్షన్ అయింది. కానీ భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నా. ఎందుకంటే భగవంతుడు మమ్మల్ని నడిపిస్తాడు. ఫస్ట్ ముందు మనం అడిగేయాల, మనం అడిగేసిన తర్వాత ఖుదా మెహర్బాన్తో గదా పైల్వాన్ అన్నాడు, అంతే కదండి. ఆయన ఎవరైనా పైల్వాన్ చేస్తాడు, ఎవరైనా చేస్తాడు. సో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు బాగా భక్తిపరులు చాలామంది ఇక్కడికి వచ్చి అన్నం పెడుతుంటారు, అరే సార్ పెట్టండి అని, వాళ్ళు చేతులారా ఇస్తుంటారు, తృప్తి పడతారు. చాలండి అంత. సో ఇప్పుడు ఎవరైనా కూడా ఈ మీకు ఆర్గనైజర్స్కి హెల్ప్ చేయాలి, డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళు ఏ విధంగా డొనేట్ చేయవచ్చు సార్? అంటే కొంతమంది ఇక్కడికి వస్తారు అండ్ కొంతమంది ఏంటంటే ఎక్కడి నుండో కూడా డొనేట్ చేయాలని అనే వాళ్ళ థాట్ వాళ్ళకి వస్తుంది. వాళ్ళ ఈ వీడియోస్ మీలాంటి ఛానల్స్ వాళ్ళు వచ్చి దీని గురించి మాట్లాడినందుకు చాలా దూరం ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన హైదరాబాద్ అయినా కానీ ఆయన యూపీలో పనిచేస్తున్నాడు. సో వాళ్ళ నాన్నగారి బర్త్డే వచ్చింది. సో ఆ బర్త్డేకి ఆయన వాళ్ళ డాడీ పేరు రాపించి భోజనం పెట్టించినాడు. సో ఆయనకు ఒక తృప్తి, నేను అంత దూరం ఉన్నా ఏం చేయలేకపోయినా అట్లీస్ట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ హియర్ అని. సో చాలామంది హ్యూమన్ వాల్యూస్ అనేది కూడా తెలుపుతుంది ఇండైరెక్ట్గా. ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే 2-3 నెలలు 4 నెలలు సంవత్సరం అయినాక తర్వాత మా డాడీ ఉంటుండే, మా వాళ్ళు ఉంటుండే అనకుండా ఒక ముసలావిడ వచ్చింది, 73 years ఉంది ఆమె, వచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఫోటో పెట్టి వీళ్ళిద్దరి పేరు మీద అన్నం పెట్టండి, వాళ్ళు చనిపోయారు. ఇప్పటిదాకా గుర్తుపెట్టుకున్నావా? ప్రతి సంవత్సరం చేస్తానండి. ద వాల్యూ దే గివ్. మనం ప్రేమించిన వాళ్ళని, మన బంధువుల్ని, మన ఫ్రెండ్స్ని, మనకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోం కదా జీవితంలో. సో ఇలాంటి ఏవో చేసి వాళ్ళని మెప్పించడానికి, భగవంతుడిని మెప్పించడానికి చేస్తుంటాం. సో
సో దానికి ఒక మంచి అవకాశం అండి ఇది. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే అండి మినిమం ఒక ఇంత అమౌంట్ మాత్రమే చేయాలని ఏమైనా ఉందా, లేదంటే దేర్ విషయం? లేదండి, ఇది ఒక్క మీల్ 10 రూపీస్ అండి. ఓకే, వాళ్ళు ఒక మీల్ కూడా చేయొచ్చు, ఒక్క మీల్ కూడా చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అది. దాన్ని బట్టి ఎంత చేయాలనుకుంటే అంత. ఓకే. సో చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే ఒక మీల్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో బట్ ఇక్కడ వచ్చే వాళ్ళకి మాత్రం కేవలం 1 రూపీకే వాళ్ళు ఇస్తారన్నమాట. తర్వాత 10 మీల్స్, 100 మీల్స్, 200 మీల్స్, యువర్ విష్ 300, 400, 500 ఎంతైనా కూడా జస్ట్ కేవలం ఒక మీల్కి 10 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేసి వీళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నారన్నమాట. ఒకవేళ మీ బర్త్డేస్ అయినా లేదంటే ఇతర ఏ ఫంక్షన్స్ అయినా కూడా ఏంటంటే చాలామందికి మేము అందరికీ కూడా హెల్ప్ చేయాలి, అలాగే ఒక 10 మందికి భోజనం పెట్టాలని అనిపిస్తూ ఉన్నమాట. సో వాళ్ళందరూ కూడా కేవలం మీకు ఒక 10 రూపాయలండి, మీరు జనరల్గా ఏదైనా బర్త్డేస్ కానీ ఇంకా ఏ మ్యారేజెస్ అయినా ఏ ఇతర పార్టీలు చేసుకున్నా కూడా ఏంటంటే 10 రూపీస్కి మీరు ఒక జనరల్గా ఏదైనా చేయాలనుకున్నా కూడా ఒక 100 రూపీస్, 200 రూపీస్ మీరు ఈజీ ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. కానీ మీరు ఒక 500 రూపాయలు మాత్రం ఇక్కడ డొనేట్ చేసినట్టయితే మీ పేరు పైన దాదాపుగా 50 మంది ఇక్కడికి వచ్చి ఫుడ్ తినేసి వెళ్తారండి. సో మీరు తప్పకుండా కూడా మీ ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా, మీ బర్త్డేస్ అయినా, గెట్ టుగెదర్స్ అయినా, మ్యారేజెస్ అయినా, బ్రైడ్ టు బీ అయినా ఏదైనా కూడా మీరు ఏంటంటే ఒక మినిమం అమౌంట్ అంటూ 500 అంటూ ఏం లేదండి. మీరు 10 రూపీస్ నుండి మీ విష్ మీరు ఎంత ఇక్కడ డొనేట్ చేయాలనుకున్నా కూడా నేను ఇక్కడ కింద ఈ QR కోడ్ అనేది వీళ్ళది డిస్ప్లే పైన డిస్ప్లే చేస్తూ ఉంటాను అన్నమాట. మీరు ఒకసారి దీనికి స్కాన్ చేసి మీరు వీళ్ళకి డొనేట్ చేయొచ్చు. లేదనుకుంటే మాత్రం నేను స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇస్తాను. మీకు ఇంకా వేరే ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా మీరు వీళ్ళకు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని ఆ తర్వాతనే మీరు వీళ్ళకి డొనేట్ కూడా చేయొచ్చు అండి. సో చూశారు కదా, ఈ 1 రూపీకి భోజనం ఇస్తూ ఉన్నారు. దీని వెనుక కూడా చాలా కష్టాలు ఉన్నాయి. అలాగే అన్ని కష్టాలు పడుతూ కూడా మేము కేవలం ఇక్కడ ఉన్నటువంటి జనాలకి 1 రూపీకే భోజనం అందిస్తున్నామని చెప్తా ఉన్నారు. అయితే నేను ఇక్కడ బయట వీళ్ళని అడిగి తెలుసుకున్నప్పుడు కూడా ఏంటంటే ర్యాపిడో చేసేవాళ్ళు, జొమాటో చేసేవాళ్ళు, అలాగే ఆటో డ్రైవర్లు, అలాగే ఇక్కడ వేరే వేరే ప్లేసెస్లో వర్క్ చేసేవాళ్ళు, అంతేకాకుండా ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉన్నారో ఈ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కేవలం 1 రూపీ చెల్లించి ఈ భోజనం చేస్తున్నారన్నమాట. అయితే ఇదేంటంటే 1 రూపాయికే భోజనం డైలీ కూడా అంటే వారం రోజులు కూడా డిఫరెంట్ టైప్స్ డైలీ ఒక రకమైన భోజనం ఉంటుందని చెప్తా ఉన్నారు. వీళ్ళు భోజనమే కాకుండా మధ్యాహ్నం భోజనమే కాకుండా పొద్దున టిఫిన్ కూడా పెడతా ఉన్నారన్నమాట. టిఫిన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఉప్మా, అలాగే రాగి ఉప్మా ఉంది, పొంగల్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్తున్నారు. అదే కాకుండా టీ కూడా ఇస్తున్నాం మేము. టీ కూడా కేవలం 1 రూపీకే ఇస్తున్నాం. టీ బిస్కెట్స్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. సో దీని దగ్గరలో ఉండేవాళ్ళు, అలాగే మధ్యాహ్నం భోజనం కోసం ఆకలి ఉన్న వాళ్ళు మధ్యాహ్నం భోజనం కోసం ఇక్కడికి వచ్చి 1 రూపీ భోజనం చేయవచ్చు. ఇది ఏంటంటే చాలా నీట్గా ఉంది. అండ్ మీకు ఇక్కడ వీడియోస్లో చూస్తే కూడా మీకు ఏంటంటే అర్థమైపోతుంది. మీరు అనుకున్నట్టుగా ఇక్కడ గలీజ్గా కానీ రోడ్ పైన ఈ శుభ్రత కానీ చాలా బాగుంది. బయట గలీజ్గా ఉన్నట్టు అట్లా ఏం లేదు, ఇక్కడ చాలా శుభ్రంగా ఉంది. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి 1 రూపీ భోజనం తినవచ్చు అన్నమాట. సో ఇంకా మీరు ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే నేను ఇందాక చెప్పిన డీటెయిల్స్లో మీరు డొనేట్ కూడా చేయొచ్చు అన్నమాట. ఏంటంటే ఒక మీల్కి 10 రూపాయలు చెల్లించి మీరు ఒకరికి ఫుడ్ పెట్టవచ్చు కేవలం. కాకపోతే వీళ్ళు 1 రూపీకే భోజనం ఇస్తారు. మీరేంటంటే ఒక మీల్కి 10 రూపీస్ అవుతుంది కాబట్టి వాళ్ళు 10 రూపీస్ అయితే మీరు డొనేట్ చేయొచ్చు. అండ్ మినిమం క్వాంటిటీ అంటూ ఏం లేదండి. మీరు 10 మందికి ఇవ్వచ్చు, 100 మందికి ఇవ్వచ్చు, 1000 మందికి ఇవ్వచ్చు, లేదా మీ ఇష్టం అన్నమాట. మీరు మీ బర్త్డే రోజైనా లేదన్నా ఏదైనా అకేషన్ సెలబ్రేషన్స్ రోజు ఎవరికైనా అన్నదానం చేయాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం మీరు కేవలం 10 రూపాయలతో ఇక్కడ చెల్లిస్తే ఒకరికి అన్నం పెట్టిన వారు అవుతారండి. ఎందుకంటే మీరు ఒకవేళ అన్నదానం చేయాలనుకుంటే మీకు అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదే ఇక్కడ మీరు 1 రూపాయికే భోజనం వీళ్ళకి పెట్టించవచ్చు అన్నమాట. 10 రూపాయలకి మీకు వీళ్ళు 10 రూపాయలకి ఇస్తే సరిపోతుంది, ఒకరికి భోజనం వస్తుంది. అలా 100, 1000 ఎంతైనా ఇవ్వచ్చు అన్నమాట. అండ్ దీని ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మాత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళేటువంటి మెట్రో ఏదైతే ఉంటుందో ఆ మెట్రోకి మీరు ఏంటంటే ఇక్కడ పార్క్ రాయల్ హోటల్ అని ఉంటుందండి. ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోండి, పార్క్ రాయల్ హోటల్ పిల్లర్ నెంబర్ 952 దగ్గర ఉంటుందన్నమాట ఈ లొకేషన్. పిల్లర్ నెంబర్ 952కి మీరు టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్తుంటే లెఫ్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చి మీరు 1 రూపీ భోజనం చేయొచ్చండి. సో ఇది దీని ఎగ్జాక్ట్ అడ్రస్. అండ్ నేను మళ్ళీ ఒకసారి కూడా ఇక్కడ QR అలాగే వీళ్ళ నెంబర్ ఇస్తానన్నమాట. మీరు కావాలంటే వీళ్ళకి డొనేట్ చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీళ్ళకి కాల్ చేసి మాట్లాడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కెమెరామ్యాన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.